ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల నీటి ఎద్దడి వల్ల ప్రత్యామ్నాయ పంటలు సైతం వేసేందుకు జంకుతున్నారు. ఈ కష్టాలు చాలవు అన్నట్లు కొందరు కేటుగాళ్లు తమ జల్సాల కోసం రైతుల కన్నీటికి కారణమయ్యారు. దీంతో పొలాల్లో పారాల్సిన నీళ్లు రైతుల కళ్లల్లో పారాయి. రోజురోజుకు సమస్య తీవ్రమై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కర్షకుల కన్నీళ్లను తుడిచేందుకు ఖాకీలు రంగంలోకి దిగారు. పక్కా ప్రణాళికతో కేటుగాళ్ల ఆట కట్టించారు. జల్సాల కోసం ఎవరైనా మరోసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఈ కథనంలో చూద్దాం. సాధారణంగా రహదారుల పక్కన పొలాలంటే ఎవరైనా సంబరపడతారు. అలాంటి వాటికి ధర బాగా ఉంటుంది. పైగా భద్రత విషయంలో ఏ సమస్య ఉండదు. కానీ గుంటూరు జిల్లా పొన్నూరు పరిధిలో మాత్రం రైతులు హడలెత్తిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగునీటి మాట అటుంచితే ఉన్న నీటిని వాడుకుందామనుకున్నా తిప్పలు తప్పడం లేదు. దీనికి కారణం పొలాలకు నీరందించే మోటార్లు మాయమవుతున్నాయి. మొదట 1-2 మోటార్లు పోతే చిల్లరగాళ్ల పనేమో అని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సమస్య రోజురోజుకి తీవ్రమైంది. వరుసగా ఒక్కో ఊరిలో అదే పనిగా పదుల సంఖ్యలో వ్యవసాయ మోటార్లు మాయమవడం అన్నదాతలను ఆందోళనకు గురిచేసింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఇటీవల వ్యవసాయ మోటార్ల చోరీ కలకలం రేపింది. చింతలపూడి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు వారం రోజుల్లో 30 మోటార్లు ఎత్తుకెళ్లారు. ఒక పక్క సాగునీటి సమస్యలు తలెత్తినా పంటలు కాపాడుకునేందుకు ఉన్న నీటితోనైనా సరిపెట్టుకునేందుకు రైతులు వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ రాత్రికి రాత్రే అవి మాయమవుతుండటం వారిని కంటిమీద కునుకు లేకుండా చేసింది. పొలాల వద్ద మాటు వేద్దామన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేసేదేమీ లేక రైతన్నలు పోలీసులను ఆశ్రయించారు. వరుసగా నమోదవుతున్న ఫిర్యాదులతో దృష్టి సారించిన పోలీసులు బృందాలుగా ఏర్పడి సాంకేతికత ఆధారంగా దొంగల ఆట కట్టించారు. వారు మరో చోరీకి స్కెచ్ వేస్తున్నారన్న పక్కా సమాచారంతో బ్రాహ్మణ కోడూరు సమీపంలో మాటువేసి ఆ ముఠాను అరెస్టు చేశారు. తాడికొండ మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన తాడిశెట్టి నాగేశ్వరరావు జల్సాలకు అలవాటు పడి ఈ దొంగతనాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. తాడిశెట్టి చరణ్ వంశీ, షేక్ అఖిల్, మిండెల సాయి శివరావులతో కలిసి ముఠాగా ఏర్పడి మోటారు చోరీలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఒక ముఠా లాస్ట్ 1.5 మంత్ నుంచి ఈ వాటర్ మోటార్స్ చోరీ చేస్తున్నారు. దాని మీద నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. పొన్నూరు రూరల్, అదేవిధంగా పొన్నూరు టౌన్, తెనాలి రూరల్, చేబ్రోలు, చుండూరు ఇవన్నీ పోలీస్ స్టేషన్స్ లో కేసెస్ నమోదు అయినాయి. ముఠాని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ గా ఏర్పడి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్స్పెక్టర్ పొన్నూరు రూరల్ ఆధ్వర్యంలో, కృష్ణయ్య ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్ఐ పొన్నూరు రూరల్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పడి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. 6 ముద్దాయిలు ఎవరైతే ఈ మోటార్లు దొంగతనం చేశారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రాపర్టీ రిసీవర్ ఎవరైతే ఈ మోటార్లు దొంగతనం చేసిన మోటార్లు కొన్నాడో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 7 మంది ముద్దాయిలని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి పంపడం జరుగుతుంది. నిందితులు అద్దె వాహనాల్లో తిరుగుతూ పగలంతా రెక్కీ నిర్వహించి రాత్రి కాగానే తమ పథకాన్ని అమలు చేసేవారు. అర్ధరాత్రి కారులో వచ్చి గుట్టుచప్పుడు కాకుండా మోటార్లను దొంగిలించేవారు. ఈ కేసులో మొత్తం 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 15,33,000 రూపాయల విలువైన 90కి పైగా మోటార్లను, 18 కిలోలకు పైగా రాగి, చోరీకి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 91 మోటార్స్ రికవర్ చేయడం జరిగింది. దాని విలువ ఆల్మోస్ట్ 15,33,000 రూపీస్. అదేవిధంగా 18 kgs కాపర్ వైర్ కూడా రికవర్ చేయడం జరిగింది. 3 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు దొంగతనానికి వాడారో 3 వెహికల్స్, 2 కార్స్, ఒక ఆటో కూడా రికవర్ చేయడం జరిగింది. సో 7 అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి పంపడం జరుగుతుంది. ముద్దాయిలు తాడికొండ సంబంధించిన వాళ్ళు, ఒకరు దాంట్లో పొన్నూరు టౌన్ అతను, అదేవిధంగా ఒకడు గుంటూరు టౌన్ అతను. జల్సాలకి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడానికి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వీళ్ళు
రాత్రి సమయంలో ఈ పొలాల దగ్గర వెళ్ళి ఫస్ట్ ఆటోలో వెళ్ళేవారు, తర్వాత 2 రెంటెడ్ కార్స్ తీసుకొని, సెల్ఫ్ డ్రైవింగ్ రెంటల్ కార్స్ తీసుకొని ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి రైతులకు న్యాయం చేసిన గుంటూరు జిల్లా పోలీసు బృందాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఘనంగా సన్మానించారు. రికవరీ చేసిన మోటార్లను రైతులకు అందజేశారు. పోలీసుల పనితీరుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.